నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మన ప్రభువును రక్షకుడును అయిన నజరేయుడైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీకందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారు కదా? ఈరోజు నేను ఒక మీటింగ్ కని బయలుదేరుతా నా మనసులో ఒక మాట మెదులుతా ఉంది. అది మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. లూకా సువార్త 11వ అధ్యాయము 1వ మాటలో యేసు ప్రభు శిష్యులు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, మాకు ప్రార్థన చేయటం నేర్పించు, పరలోక ప్రార్థన చేయటం నేర్పించు. చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఈ రోజున ప్రియులారా, మనము మన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. భూమి యందును పరలోకమందును మనకు ఒకే తండ్రి ఉన్నాడు. ఏ తండ్రిని బట్టి కుటుంబంగా పిలువబడుతుందో, అంటే మనకి పరలోకపు తండ్రి, భూలోకములో ఉన్న తండ్రి ఒక్కడే. భౌతికంగా శారీరకంగా తండ్రి వేరే. మన తండ్రికి కూడా ఆయనే తండ్రి, మనకు కూడా ఆయనే తండ్రి, మన పిల్లలకు కూడా ఆయనే తండ్రి, తరతరాలకు ఆయన నిత్యుడగు తండ్రి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రియులారా, దేవుని పిల్లలముగా, దేవుని కుమారులముగా, దేవుని బిడ్డలముగా పిలువబడుతున్న మనము మన తండ్రి యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చలేకపోతే కనుక ఈ జీవితానికంటూ ఒక అర్థం ఉందా చెప్పండి? తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి అంటే గనుక ప్రియులారా, తండ్రి మనస్సు ఏదో తెలుసుకోవాలి. తండ్రి మనస్సు తెలుసుకోవాలంటే తండ్రికి సమీపంగా మనం ఉండాలి. ఇప్పుడు పరలోకమందు తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని ఆయన మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. మన అవసరాల నిమిత్తము, మన కుటుంబ అవసరాల నిమిత్తము, మన పరిచర్య అవసరాల నిమిత్తము తన కుడి పార్శ్వాన కూర్చున్నాడు. అలాగున మనం కూర్చున్నటువంటి అనుభవంలోనికి వెళ్ళిపోవాలి. తండ్రి చిత్తం నెరవేర్చబడాలంటే తండ్రి దగ్గరకు మనం చేరుకునేటటువంటి మార్గం ఏదైనా ఉందా లేదా అని మనము అన్వేషించాలి. అది కేవలం ప్రార్థన ద్వారానే మనము తండ్రికి అతి సమీపంగా రాగలము తప్ప వేరొక విధంగా తండ్రిని సమీపించము. ఇచ్చుల ద్వారానో లేకపోతే అవన్నీ ధర్మంగా చేయాల్సిన పనులు అవన్నీ. కానీ నువ్వు దేవునికి దగ్గరగా రావాలి అంటే నువ్వు ప్రార్థన ద్వారా మాత్రమే దేవుడు దగ్గరకు రాగలవు. చాలా మంది ఈ రోజుల్లో థియాలజీ నేర్పిస్తున్నారు. బైబిల్ ఇన్స్టిట్యూషన్స్, బైబిల్ కాలేజెస్, బైబిల్ స్కూల్స్, ఆన్లైన్ బైబిల్ స్కూల్స్. సో చాలా వరకు
వేద విద్య నేర్పిస్తున్నారు, చాలా మంచివి, అవన్నీ ఉండాలి, వాటికి నేను విరోధం కాదు. దాంట్లో చరిత్ర నేర్పిస్తున్నారు, దాంట్లో పత్రికలు నేర్పిస్తున్నారు, దాంట్లో ప్రసంగాలు నేర్పిస్తున్నారు, దాంట్లో సంఘ పరిచయం నేర్పిస్తున్నారు, దాంట్లో అనేక రకాలుగా అనేక విషయాలు బోధిస్తుంటారు, నేర్పిస్తుంటారు. కానీ ప్రార్థన అనేది ఎవరు కూడా నేర్పించరు. ప్రార్థన, బైబిల్ తరగతులు, ప్రార్థన, బైబిల్ కాలేజీలు, స్కూళ్ళు ఇవేవి కూడా లేవు. ప్రభు, నువ్వు ప్రార్థన ఎలా నేర్చుకోవాలంటే నువ్వు ప్రార్థన చేయటం ద్వారానే నేర్చుకోవాలి. ప్రార్థన చేస్తూ ఉంటే అదంతా అదే నేర్చుకోవడం జరుగుతుంటది. అదంతా అదే వస్తూనే ఉంటుంటది. పాడగా రాగం అతిశయమిల్లును. మనం పాడుతున్న కొద్దీ మన గాత్రం ఎలాగైతే చక్కగా తయారవుతుందో, శృతి లయబద్ధంగా పాడడానికి ఉపయోగపడుతుందో, ప్రార్థన చేస్తూ వెళ్తుంటే అందులో తండ్రి చిత్తాన్ని కనుగొనేటటువంటి అనుభవంలోనికి నువ్వు రాగలుగుతావు తప్ప నీకెవడు ప్రార్థన నేర్పించడు. ఎలా ప్రార్థించని ఎవడు నేర్పించడు. ప్రభు మీద ఆనుకోవాలా, ప్రభువుని నువ్వు ఆనుకోవాలా, ప్రభువు దగ్గరకు నువ్వు చేరుకోవాలి. కేవలం ప్రార్థన ద్వారానే మాత్రమే మనము మన తండ్రి చిత్తాన్ని నెరవేర్చగలుగుతాం. ప్రియులారా, నాకు అది ఇవ్వు, నీకిది ఇవ్వు, అక్కర్లు గూర్చిన ప్రార్థన చేయాల్సిన పని పెద్దగా లేదు. ఎందుకంటే మన అక్కర్లు ఎరిగిన దేవుడు. మనకి తెలియనిది ఏంటంటే దేవుని చిత్తం ఏంటో తెలియదు. దాన్ని కనుక్కోవడానికి ప్రార్థన చేయాలి. మనము ఏదైనా పరీక్షించి దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము, చాలా ప్రాముఖ్యమైన అంశం. ప్రియులారా, నేను చెప్తున్నాను ఒక మాటగా, శిష్యులు ఎంచక్కా ప్రభువుని అడిగారు, ప్రభువా మాకు ప్రార్థన నేర్పించవా, మాకు ప్రార్థన ఎలా చేయాలో తెలియటం లేదు. ఒకవేళ నువ్వు బోధించేటటువంటి బోధలు ఉపమానాల రీతిలోనో దృష్టాంతాల రీతిలోనో పరలోకాన్ని కూర్చుని చెబుతున్నావు, ప్రకటిస్తున్నావు, నీ సూచక్రియలు చూస్తున్నావు, నీ అద్భుతాలు చూస్తున్నావు, నీ శక్తిని చూస్తున్నావు, నీ అభిషేకాన్ని చూస్తున్నావు, నీ బలాన్ని చూస్తున్నావు, నీ ఆశ్చర్యకార్యాలు చూస్తున్నావు, నీ ప్రసంగాలు చూస్తున్నాం. అవి మాకు ఒక్కొక్కసారి అర్థం కాకపోతే నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాం, వాటి భావాలు మాకు తెలియచేస్తున్నావు. దీనికి అంతటికీ కారణం, ఇదిగో మేమందరూ పడుకునే టైంకి తెల్లవారుజామున లేచి నువ్వు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నావు, నువ్వు తండ్రితో మాట్లాడుతున్నావు. ఏమైనా అంటే గనక ఇదిగో నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే కదా ఉన్నాను. ఆ ప్రదేశం, ఈ ప్రదేశము, ఈ లోకమందంతటి నేను సువార్త ప్రకటించడానికే కదా వచ్చాను. పరలోక రాజ్య విస్తరణ కోసమే కదా వచ్చాను. ఇదిగో ఆ గ్రామానికి మనం వెళ్ళాలి, చెయ్యాలి అని చెప్తూ వస్తున్నావు. తెల్లవారుజామును చూసేసరికి నువ్వు కొండెక్కి ప్రార్థన చేసుకుంటున్నావే, తండ్రితో మాట్లాడుతున్నావే, మళ్ళీ పగలంతా మాతో తిరుగుతున్నావే. నీకు ఈ శక్తి కేవలం ప్రార్థన ద్వారానే వచ్చింది అని మేము అనుకుంటున్నాము. అలాగే ఒక అవగాహన వాళ్ళకు ఉండొచ్చు కదా. కాబట్టి మాకు కూడా నువ్వు తండ్రి చిత్త, నా తండ్రి దగ్గర నుంచి నేను ఏది విన్నానో అదే నేను మీకు తెలియజేస్తున్నానని చెప్పావు. కాబట్టి అది ప్రార్థన ద్వారానే సాధ్యం. కాబట్టి మేము తండ్రి చిత్తాన్ని, తండ్రి నుంచి మేము స్వరాన్ని వినటానికి మాకు ఆ ప్రార్థన నేర్పించు. థ్యాంక్ యూ ఫాదర్. సిగ్నల్ వీక్ గా ఉందండి, ట్రావెల్ చేస్తున్నాను కదా. బట్ ఎనీహౌ, లైవ్ లో ఎవరో చూస్తున్నారు. ఐ థింక్ నేను థ్యాంక్స్ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విజయ్ గారు, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మీకోసం ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను.
దేవుడు మనలందరినీ దీవించుగాక, ఆశీర్వదించుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము ఈ రోజున అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తండ్రి చిత్తాన్ని తెలుసుకోవటానికి, తండ్రి పని, తండ్రి ఆలోచన, తండ్రి ఉద్దేశ్యం, ప్రణాళిక తెలుసుకొని దాని ప్రకారం మనం ఈ భూమి మీద పనిచేయాలి. చూడండి, ఆహారానికి, వ్యవహారానికి, లేకపోతే మనం వేసుకునే వస్త్రాలకు, మనం తీసుకునే ఆహారం కోసం, మనం నివసించే గృహం కోసం మనం పెద్దగా రోధించాల్సిన పని లేదు. అడగాలి, అడగకూడదని ఏం లేదు. మీరు అడుగుడి మీకు ఇవ్వబడును, అడిగినవన్నీ మీకు అనుగ్రహింపబడును అని ఆయనే చెప్పారు. కాబట్టి అడగడంలో తప్పేం లేదు. కానీ అడగటంలో ఇంకొకటి ఏంటంటే, తండ్రి చిత్తాన్ని తెలుసుకోవటం గురించి అడగాలి. దేవా, ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఈరోజు నేను నా మీద ఏ భారం వేశావు? ఈరోజు నేను చేయబోయే పరిచర్య ఏంటి? ఈరోజు నేను ఎవరింటికి దర్శించాలి? నేను ఎవరికి వాక్యం చెప్పాలి? తండ్రి, నాకు తెలియటం లేదు. తండ్రి, నీ రాజ్యాన్ని నేను ఎలాగ ఈ రోజును కట్టాలి, ప్రకటించాలి? అయ్యా, ఇగో నా ప్రభువా, నా ముందు నిల్చోబెట్టబోతున్నా నాన్న తండ్రి మనుషులు ఎవరు? నేను ఏ పాత్రగా వాడబడాలి? దీవించు, తెలియచేయి అని నీవు కూడా, ఒకవేళ దేవుడు నీకు ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచన ఇస్తే ఆ ప్రణాళిక ఆయన ముందు పెట్టి ఆయన చిత్తాన్ని కొనుక్కో. ఉదాహరణకి, నేను ఫిబ్రవరి నెలలో బీహార్ వెళ్ళి అక్కడ ఒక 10 గ్రామాలకు సువార్త ప్రకటించి, అక్కడ కొన్ని సంఘాలు, ఆ 10 గ్రామాల్లో ఉన్న సంఘాలని బలపరిచి, అక్కడ పరిశుద్ధులకు, విశ్వాసులకు, దేవుని బిడ్డలకు, సేవకులకు వాక్యాన్ని బోధించి కొంతవరకు ఆ సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడి దేవుని జ్ఞానాన్ని పంచి రావాలని ఆశపడుతున్నాను. దేవుని చిత్తమైతే అక్కడ సంతాలి ట్రైబల్స్ ఉన్నారు, వాళ్ళు చాలా బీదలు, వాళ్ళకి వీడియోస్ ఉన్నారు. వీడియోస్ కూడా కొద్దిగా సహాయం చేయటానికి ఇక్కడ కూడా ఆంధ్రాలో మన క్రిస్మస్ సీజన్ లో 250 మంది విధవరాలకు సహాయం చేయటం జరిగింది. ఇవన్నీ కూడా దేవుని దగ్గర పెట్టాను. దేవుని చిత్తాన్ని కనుక్కుంటున్నాను. ఎందుకంటే దేవుని చిత్తం ఉంటేనే దానికి సరిపడా సహాయం వస్తుంది, దానికి సరిపడా జ్ఞానం వస్తుంది, దానికి సరిపడా శక్తి వస్తుంది, దానికి సరిపడా అన్ని వనరులు చేకూర్చబడతాయి. కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా ప్రార్థన చేయండి. వెళ్ళాలి, మన భారతదేశం అంతటా ప్రకటించాలి, ప్రపంచం అంతటా సువార్త ప్రకటించాలి. దాని కొరకే మనం పిలువబడ్డాం. కానీ సమయానుకూలమైన సహాయాన్ని దేవుడి దగ్గర పొందాలి అంటే దేవుని చిత్తాన్ని మనం ఎరిగిన వారమై మనము ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము. బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ అతను అప్పుడు దేవుణ్ణి ఎరగలేదు అని అక్కడ ఒక మాట 1 సమూయేలు 3వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, అటు తర్వాత దేవుణ్ణి ఎరిగేటటువంటి, దేవుణ్ణి తెలుసుకునే విధానం అనేది ప్రవక్త అయిన ఏలి సమూయేలు గారికి నేర్పారు. అలాగే మనం కూడా ప్రియులారా దేవుణ్ణి ఎరగవలసిన వారమై ఉన్నాం. దేవుని పనిని, దేవుని స్వరాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని ప్రణాళికను ఎరగవలసిన. సిగ్నల్ వీక్ గా ఉంది కాబట్టి ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. దేవుని చిత్తాన్ని ఎరిగితేనే నువ్వు దేవుని పని, దేవుని చిత్తాన్ని జరిగించగలవు. తెలుసుకోకుండా జరిగించలేవు. కాబట్టి ఆయన ఎరగండి. బాలుడైన సమూయేలు ఎరగలేకపోయాడు, ఎరిగేటట్టు ఆ ఏలి సహాయం చేశాడు. కాబట్టి మనము మన ప్రార్థనా జీవితం ద్వారానే దేవుణ్ణి తెలుసుకోగలం, దేవుని మనసు తెలుసుకోగలం, దేవుని ఆలోచన తెలుసుకోగలం, దేవుని చిత్తాన్ని చేయగలం. అట్టి కృపతో దేవుడు మనలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, దయగల రాజా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈరోజు వాక్యం విన్న నీ బిడ్డల్ని దీవించండి,
ఆశీర్వదించండి. ఆయన నీ చిత్తాన్ని కనుగొనేటటువంటి బిడ్డలుగా ఆయన ప్రార్థన ఆత్మ చేత, ప్రార్థన బలము చేత నింపి నీ సన్నిధిలో ఎదిగి ఆయన నీకు సమీపముగా నివసించటానికి, నిన్ను ఆకర్షిస్తూ జీవించటానికి, నీ పని చేస్తూ, అలాగే నా ప్రభు నీ చిత్తాన్ని జరిగిస్తూ ఆయన తండ్రి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. కృప చూపించండి, కనికరించండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చివరిగా ఇంకొక మాట దేవుడు గుర్తు చేశాడు. కానాను విందులో, పెండ్లి వివాహంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఏం చేయాలో ఎవరికి తోచడం లేదు. అప్పుడు ఇది యేసు ప్రభు వల్లే ఏదైనా సాధ్యమవుతుంది అని మరియ గ్రహించి శిష్యులకు ఆయన మీతో చెప్పిందే చెయ్యండి అని, ప్రభు ఏం చెప్తాడో అది చెయ్యాలి. అలా ప్రభువుని అడిగింది ఆమె, ఏదైనా చేయను అన్నానంటే ఆయన కూడా అంటాడు కదా, నా సమయం ఇంకా రాలేదు అంటే అర్థం ఏంటంటే, నేను నా తండ్రి సెలవిస్తేనే ఏదైనా చేస్తాను, నువ్వు అడిగినంత మాత్రాన నేను చేయాల్సినంత పని లేదు, కానీ నా తండ్రి సెలవిస్తేనే నేను చేస్తాను అన్న అర్థం అన్నమాట. ఇలాగన యేసు ప్రభువే నా తండ్రి చెప్పింది నేను చేస్తున్నాను, నా తండ్రి చెప్పింది నేను చెప్తున్నాను అని ఆయన డెడికేటివ్ గా ఉంటే, మరియ ఏమో ప్రభు చెప్పిందే చేయండి అని ఆమె డెడికేటివ్ గా ఉంటే, శిష్యులేమో ప్రభు చెప్పిందే చేసేటటువంటి విధానంలో ఉంటే, నీవు నేను ఈ రోజున ఎవరు చెప్పింది చేస్తున్నాం? ఏం చేస్తున్నాం చెప్పండి. కాబట్టి నీవు వ్యక్తిగతంగా ఆరాధిస్తున్న నీ ప్రభు, అలాగే నేను వ్యక్తిగతంగా ఆరాధిస్తున్న నా ప్రభు, మన ప్రభు, నీకు నాకు అందరికీ యేసే ప్రభు. కాబట్టి ఆయన సమీపించే కొద్దే మనకి ఆయన తెలుస్తాడు, ఆయన మనసు తెలుస్తుంది, ఆయన పని కూడా మనకి వెరీ క్లియర్ కట్ గా తెలుస్తుంది. కాబట్టి ప్రార్థన ఆత్మచేత నింపబడదాం. ఈ 2025 సంవత్సరంలో అద్భుతమైన ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. ప్రభు మన పట్ల తన ఆశ్చర్య కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నో 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 జరిగించాలని కోరుకుంటూ, చేస్తారు కూడా. ఆయన చిత్తాన్ని నువ్వు తెలుసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆయన ఆశ్చర్య కార్యం అక్కడ జరుగుతుంది. అట్టి కృపతో దేవుడు మనలందరినీ నింపి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ మై ఫ్రెండ్స్. ప్లీజ్ మా పరిచర్య కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మీరు మా ఈ టీచింగ్స్ మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే గనుక మీరు ఇతరులతో దాన్ని పంచుకొని వారిని బలపరిచేటట్టు సహాయం చేయండి, షేర్ చేయండి. అలాగే ఏ మాధ్యమంలో దొరికిన, అంటే యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, లేకపోతే ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఎక్కడ దొరికినా మీరు దాన్ని షేర్ చేయండి. అలాగే మీరు ఈ పరిచర్యను బలపరచాలని ఆలోచన దేవుడు మీకు ఇస్తే, మీ ప్రార్థనా సహకారంతో పాటు మీ పాలి భాగస్వామ్యం కూడా, మంత్లీ పార్ట్నర్షిప్ కానీ, లేకపోతే అవుట్ రీచెస్ లో సహాయ సహకారాలు కానీ, దేవుడు మీకు ఇటువంటి రీతిగా మా కుటుంబానికి కానీ, పరిచర్యకి కానీ సహకరించమని దేవుని ప్రేరేపణ మీకు కలిగితే గనుక దయతో మాతో మాట్లాడండి. తగిన వివరాలు మీకు తెలియజేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.